యొక్క సముఖంలో వారు జతపరచబోతున్నారు. ఒక కుటుంబకులుగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? అర్థమవుతుంది నా తెలుగు? ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సముఖంలో, మరి సేవకుల యొక్క సముఖంలో, బంధుమిత్రుల యొక్క సముఖంలో మరి ఈ రోజున మరి యొక్క పరిశుద్ధ వివాహము మరి ఈ స్థలంలో మరి జరుగుతుంది. కాబట్టి మనందరము దేవుని యొక్క సముఖంలో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని సముఖంలో మనందరం ఎలా ఉండాలి? ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ నూతనమైన దంపతులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి నిమిత్తము మనం ఏం చేయాలి చెప్పండి మీరు? మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో ఏమైతున్నాయి? కట్టబడుతున్నవి, విడిపోతున్నవి. కాబట్టి దేవుని యొక్క సముఖంలో కట్టబడుతున్న ఈ కుటుంబము చిరకాలము దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క నామములో వారు ఫలించి దేవుని యొక్క నామమును మరి గణపరిచే బిడ్డలుగాను ఉండలాగున మరి వారి నిమిత్తము మనము ప్రార్థన చేసే వారిగా ఉండవాలని మీకు నేను కోరుకొనిచున్నాను. మరి కొన్ని దేవుని యొక్క వాక్యములు అందరికి తెలిసిన వాక్య భాగమే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ